బాధ్యత తీసుకోవడానికి భయపడే మనుషులు ఎక్కువ ఉంటారు. బాధ్యత అంటే అది నాయకులకు ఉండకూడదు. ఫస్ట్ ఏంటంటే ఏ నాయకుడికి ఉండకూడదు. నాయకుడు నేనే కర్తని, నేనే క్రియని, నేను చేశాను దీనికి నేను బాధ్యత అనేది ఒకటి. బాధ్యత తీసుకోగలిగిన నాయకత్వం ఫస్ట్. అది సహజ స్వభావం, అంటే సహజ స్వభావం కూడా కాదు. ఒక్కోసారి ఎస్కేపిజం కొంతమందికి అలవాటు అవుద్ది. దీన్ని దాటితే నాయకుడు ఎక్కువ పవర్ఫుల్ నాయకుడు ఎవరైనా సరే గట్టి. కానీ ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు ఇప్పుడు నాగవాణి గారు చెప్పినట్టుగా ఇంతమంది ప్రజల మీద భారం పడుతోంది అనేది అక్కడెక్కడో కంప్యూటర్లో కూర్చుని ఫిగర్స్ చూసేటువంటి వాళ్ళు, స్టాటిస్టిక్స్ చూసేటువంటి వాళ్ళు తెలియకపోవచ్చు. కానీ రోజువారీ ప్రజలతోటి సంపర్కం ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వీళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు రాజకీయంగా ప్రభుత్వాలకి ఆమోదయోగ్యంగా ఉంటుంది. అంటే ఈ రకమైన ప్రతిపాదన, ఈ డీజిల్ ఇంత పెంచండి, కిరోసిన్ ఇంత పెంచండి, గ్యాస్ ఒకటి ఖచ్చితం అండి, ఆమోదయోగ్యత ప్రజల్లో ఉండదు. ప్రభుత్వాలకి, రాజకీయ పక్షాలకి, ప్రభుత్వాలు నడిపేటువంటి రాజకీయ పక్షాలకి, ప్రభుత్వాలు నడిపే రాజకీయ ఒక్కటి ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వం నడిపే రాజకీయ పక్షాల్లో కూడా ఆలోచనల్లో భిన్నత్వం ఉంది. ఒకే రాజకీయ పక్షం ఆలోచనలో భిన్నత్వం ఉంటుంది. స్పష్టంగా రాజకీయాల్లో స్పష్టంతో మనం ఇందుకు గెలిచాం, ఇందుకు చేస్తున్నాం అనేది గమనించే ఉంటారు. మన ఫ్యాప్సీ ప్రధాన కార్యదర్శి రాజేష్ రావు గారు అంటూ ఇది ప్రభుత్వం దీన్ని స్వీకరిస్తుంది, పెంచుతుంది అని అనుకోవడం లేదని అన్నారు ఆయన. పెంచుదంటారా? అది జోస్యం మనం చెప్పలేము. ఒక్క నిమిషం జోస్యం మనం చెప్పలేము. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే సేనిటీ హ్యాస్ టు ప్రివైల్. ఆలోచన ప్రివైల్ అవ్వాలని, ఆలోచన చేయగలిగిన వాళ్ళు ప్రివైల్ అయితే ఆలోచన ప్రివైల్ అవ్వాలి. నాగవాణి గారు, ఇది ప్రజల ఆమోదం పొందుతుందా? రాజకీయ పక్షాల ఆమోదం పొందుతుందా? ప్రభుత్వాలు సాహసించగలవా ఇవి చేయడానికి? అంటే ప్రభుత్వాలు సాహసించకపోయినా కొన్ని అనివార్య పరిస్థితులు ఆదాయ మార్గాలను పెంచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కాబట్టి వాళ్ళు కొంత కాబట్టి అంటే దృష్టిలో అనివార్యమా? అనివార్యం కాదు సార్. ఇది దాన్ని సాల్వ్ చేసుకోవాలంటే పెంచకుండా కూడా ప్రభుత్వం వేరే ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చు. ఎలా అంటే కేవలం సంపన్న వర్గాల వాళ్ళకి కొంత పెంచి, లేదు మనం కొన్ని గ్యాస్ సిలిండరే ఉంది, సామాన్య మానవుడికి బిలో మనం వాళ్ళ ఇన్కమ్ ని బట్టి వీళ్ళకి 304కి లేకపోతే 325కి ఇస్తాం, మిగిలిన వాళ్ళకి ఎక్స్ట్రా ఒక వర్గీకరణ. ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి సార్, పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారు, రాయితీకే వాడుతున్నారు. వాళ్ళు 3-4 కార్లు ఉన్న వాళ్ళకి పెట్రోల్ లో సబ్సిడీ వస్తోంది. పాపం నానా కష్టాలు పడి రూపాయి సేవింగ్స్ చేసుకుని నలుగురిలో స్టేటస్ కోసం కారు కొనుక్కున్న వాడికి అదే పెట్రోల్ ధరకి అందించాల్సింది. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు గుర్తించి ఖచ్చితంగా రాయితీలు అనేటువంటివి ఈ ఆదాయం వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మిగిలినటువంటి వాళ్ళకి వర్తించదు అనేటువంటి దాన్ని పెట్టుకుని పెంచుకోవచ్చు. టార్గెట్స్ అలా కానప్పుడు అందరినీ ఇలా కామన్ గా ఉంచాలి. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ రాబోతోంది, లేకపోతే ఇంకే ఈ పరిస్థితుల్లో ఒక నిత్యావసర ధరలు పెంచేశారు, రవాణా ఛార్జీలు పెంచేశారు, ఆర్టీసీ కూడా తడిసి మోపుడు అవుతుంది సార్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంకా నెక్స్ట్ ఆటో ఛార్జీలు కూడా పెరుగుతాయి, భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఆటో ఛార్జీలు. ఇంకా పెంచిన తర్వాత అప్పుడు అసలు సామాన్యమైన ఆటోను కూడా ఒక లగ్జరీ థింగ్గానే భావించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెంచకుండా ఉండటం అనేటువంటిది పెంచకుండా ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి దృష్టి వైపు మాత్రం ప్రభుత్వాలు దృష్టి సాధించక తప్పదు. ఎందుకంటే అక్కడ 46,000 కోట్ల లోటు బడ్జెట్ కనిపిస్తోంది కాబట్టి పెట్రోల్ విషయంలో. కాంతారావు గారు, ఒకటి నైతికత, బడ్జెట్ల ముందు ఇది చేయడం ఎంత సమంజసం, ఇది భావ్యమా? ఒకటి. రెండవది, ఇలా చేయడం తప్ప ప్రభుత్వాలకు వేరే మార్గం లేదా? ఇది అనివార్యమా? ఈ రకంగా భారం వేస్తేనే గాని ప్రభుత్వాలు మీరు అన్నట్టుగా ఈ ద్రవ్య లోటో మరోటో పుచ్చుకోలేవా? అంటే ఇప్పుడు మనం స్క్వేర్ వన్ అంటాం, ఇప్పుడు ఆ స్థితికి వచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏమిటవుతున్నది అంటే బడ్జెట్ ముందు ఇంత క్రితమే అనుకున్నాం మనం, ట్యాక్స్ ఫ్రీ బడ్జెట్ అనేటువంటి క్లెయిమ్ కోసం ముందు వేయాల్సి వస్తున్నది అనమాట. ఇది బడ్జెట్ లో ఏమీ కొత్తగా పన్నులు వేయలేదు కాబట్టి భారరహితమైనటువంటి బడ్జెట్ అనేటువంటిది. తర్వాత ఇంకొక విషయం కూడా మీకు 50 సంవత్సరాల క్రితమే నెహ్రూ గారు చక్కెర ధరలు పెరిగితే అది సంపన్నతకు ఒక చిహ్నం, లగ్జరీ కమాడిటీస్ ని ఎక్కువగా వాడుకుంటున్నారు, అందువల్ల ₹1.50 ఆ రోజుల్లో ఉండినటువంటి ధర ₹1.70 ఎంతో అయితే అది సంపన్నతకు ఒక చిహ్నం అనేటువంటిది. ఈ లగ్జరీ కమాడిటీస్ యొక్క కన్సంప్షన్ పెరిగింది, అందువల్ల వాళ్ళకి మాత్రం. అయితే ఒక రకమైనటువంటి మొనాపలీ ఉంది ఆయిల్ ఇంతవరకు, చాలా వరకు మోస్ట్లీ. దాంట్లో మనం మామూలుగా ఈ డిస్క్రిమినేటింగ్ ప్రైసింగ్ అవన్నీ వారు చెప్పినట్టు ఆ డిస్క్రిమినేటింగ్ ప్రైసింగ్ అనేటువంటిది మామూలుగా అయితే చేయడానికి అవకాశం ఉంటుంది కన్స్యూమర్ డైరెక్ట్ గా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ రకరకాలైనటువంటి వేషాలతో మనం సబ్సిడీస్ అన్ని కూడా టార్గెటెడ్ గ్రూప్స్ కి చేరడం లేదనేటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, గతంలో చిదంబరం గారు చెప్పారు. కాబట్టి
సబ్సిడీస్ వినియోగం కావడం లేదు అనేటువంటిది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి చూస్తూ ఇంతమందికి ఇవ్వడం ఏమిటి? అట్లీస్ట్ ఇది కాంపెన్సేట్ చేయడానికి దర్ షుడ్ బి అన్ ఈక్వలెంట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్స్ ఆఫ్ ది పీపుల్. అది మామూలుగా కొన్ని సంపన్న వర్గాలకో లేకుంటే ఎంప్లాయీస్. మీరు మొత్తం మీద అంటే బిగ్ పిక్చర్ చూస్తారు కాబట్టి ప్రొఫెసర్ కాంతారావు గారు, 46,000 కోట్ల రూపాయలు చమురు కంపెనీలకి నష్టం వస్తుంది. దెర్ ఇస్ గ్యాప్, అండర్ రికవరీ అంటారే, అండర్ రికవరీ ఉంది. ఈ 46,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తే మంచిదా, లేకపోతే ఇందాక మన పాపారావు గారు చెప్పారు, ఈ 46,000 కోట్ల రూపాయలని ఏ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ ఇంకో దాంట్లో పెట్టి దీన్ని మధ్యతరగతి లేకపోతే సంపన్న వర్గం వారు భరించేలాగా దీన్ని చేస్తే మంచిదా? ఎలా చేయొచ్చు? అంటే ఇంకొక మార్గం ఏమైనా అన్వేషించచ్చా? అంటే ఇప్పుడు మనకు ఎన్ఆర్ఈజీఎస్ లో కూడా 40,000 కోట్ల రూపాయలు 39,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూనే ఉంటున్నారు. కాబట్టి ఇది 46,000 కోట్లు. మామూలుగా ఇందులో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా కొంత ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా ఎంతకాలం నుంచినో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము కాబట్టి ఎక్స్ప్లోరేషన్స్ వగేరాల మీద కొంత దృష్టి కేంద్రీకరించవచ్చు. డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అంటే ఈ మాట మీరు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే మొన్న మధ్య జరిగినటువంటి ప్రణాళికా సంఘం సమావేశంలో ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, మనం అనేక రకాల సబ్సిడీలకి దాదాపుగా సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఈ 1,00,000 కోట్ల రూపాయలతోటి ఎన్ని బడులు కట్టొచ్చు, ఎన్ని వైద్య సేవలు కట్టొచ్చు, ఎన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి కట్టొచ్చు అనే దాని గురించి ఒకసారి ఆలోచించండి అనేటువంటి మాట మాట్లాడారు అన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కూడా ఓ రకంగా ఇప్పుడు కొన్ని వర్గాలకు మాత్రం క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి ఈ రకమైనటువంటి భారాన్ని తగ్గించడానికి అవకాశాలు కూడా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ లో కూడా ఇప్పుడు అక్కడ బ్రెజిల్ వగేరాలో ఏంటంటే వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగే కొద్దీ క్యాష్ ట్రాన్స్ఫర్ కూడా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ పొలిటికల్ కంపల్షన్స్ ఒకటి, మనం ఒకసారి క్యాష్ ట్రాన్స్ఫర్ ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి టిల్ పర్పెక్చువిటీ అది ఉంటుంది అనేటువంటిది. వాట్ ఆర్ ది ఇమ్మార్టల్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ అంటే దీని గురించి ప్రత్యామ్నాయాలు ఆలోచించేటటువంటి దశకు మనం చేరుకున్నాం ఇవాళ. అంటే ఒక రకమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించి చేయొచ్చు సార్ గవర్నమెంట్. ఎట్లా అంటే ఇప్పుడు సబ్సిడీలు ఇచ్చేటువంటి చోట సబ్సిడీలు నిజంగా ప్రజలకు అంది వాళ్ళని శక్తివంతులుగా తయారు చేయాలి. ఆ సబ్సిడీ వీడు అందుకున్నాడంటే రేపు పొద్దున్న వాడు సబ్సిడీ తీసుకోనేటువంటి పరిస్థితికి ఎదిగేటట్టు అవసరం లేనటువంటి స్థితి పాపారావు గారు, డాక్టర్ నాగవాణి గారు, ప్రొఫెసర్ కాంతారావు గారు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని చర్చలో పాల్గొనడానికి కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఫ్యాప్సీ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేశ్వరరావు గారు మనతో ఫోన్లో మాట్లాడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.